హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ మస్తు మీ క్లాస్ లెఫెల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియో ఒకరోజు తండ్రి ఇంట్లో ఉండగా కొడుకు చాలా నైట్ టైం చాలా లేట్కి వచ్చాడు. కొడుకు అండ్ తండ్రి అడగదు, ఏరా ఇంత లేట్కి వచ్చా అంటే, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న, నా ఫ్రెండ్స్తో కాస్త పార్టీలో కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చాను, అందుకు లేపేశాను. అవును, నన్ను ఎప్పుడు చూస్తున్నా నాకు 200 మంది ఫ్రెండ్స్ అని చెప్పావు, నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరంటే, నాకు ఉంది, 1.5 ఫ్రెండ్ ఒక్కడే ఉన్నాడు, ఎవ్వరూ లేడు, వాడు నాకు బాగా క్లోజ్ అని చెప్పాడు. 200 ఫ్రెండ్స్తో, అరే మీ ఫ్రెండ్స్ అందరు పెద్ద వేస్ట్ గాలిరా, నీ ఫ్రెండ్స్ అందరు పెద్ద వేస్ట్ కాదు, వాళ్ళు నేను అవసరం ఉన్నంత వరకు వాడుకున్నారు, అవసరం తీరితే నేను పక్కన పెట్టేస్తారు అన్న. లేదా సరే, ఓ పంచి, నీ ఫ్రెండ్స్ ఎంత పెద్ద తోపులో నేను చూస్తాను, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను ఒక మనిషిని మర్డర్ చేశానురా మా ఇంటి దగ్గర, పోలీస్ నాకు ఒక 1 or 2 days మీ ఇంట్లో ఉంటాను అని అడుగాను. ఎవడైనా నేను ఇంటి గుమ్మంలోకి రానిస్తాడేమో నేను చూస్తాను అన్నాడు. అయితే 200 ఫ్రెండ్స్కి వీడు కళ్ళ ముందే ఫోన్ చేశాడు. 200 ఫ్రెండ్స్ అన్నారు, ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టే అన్నారు. ఇది ఫ్రెండ్షిప్పా? నాకుంది ఒకే ఒక ఫ్రెండ్, నేనేం చేసి వాడి దగ్గరికి వెళ్ళినా వాడు చేస్తాడు. చూసావా, నేను మర్డర్ చేశా అంటే 200 ఫ్రెండ్స్ నీకు ఎంజాయ్తో ఉన్నారు, జల్సాలకున్నారు. ఎవరిని నీ దగ్గరకు వచ్చారా? ఎవరు రాలేదు. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఏ ఫ్రెండ్ని ఫ్రెండ్ని ఒక మనిషి ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంలో అర్థం చేసుకుని ఆ సెట్ చేసేవాడిని నిజమైన ఫ్రెండ్ అంటాడు. ఒక మనిషి పొట్ట మీద కొట్టి అది తిరిగే కొట్టే అవకాశం ఉన్నా కూడా కొట్టకుండా, నువ్వు చేసింది తప్పు, మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తావో చెప్పు, నువ్వు చేసిన పనులను మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, అక్కడ వద్దా అన్నా మేము నిజం చెప్తామని చెప్పి నేను ఉంచుతారా? నేను ఉంచాను. రియల్ ఫ్రెండ్ అనేవాడు స్వార్థం చూసుకోడు. చాలామంది స్వార్థం చూసుకునే వాళ్ళు ఉన్నారు. అందులో ముగ్గురు పేర్లు మాత్రం చెప్తాను. అందులో ఒక పేరు హరీష్, నన్ను సేవ్ చేసింది వాడు నాకన్నా వయసులో వచ్చిన. రెండో వాడు నాగరాజు, 4th KPHPలో వాడు. ఇంకొకటి చందు. వీళ్ళు ముగ్గురికి చాలా థ్యాంక్స్. అండ్ రాంబాబు గారు వాడు పనిచేసే చోట పర్సనల్ రిక్వెస్ట్ చేసిన శ్రీష్ ట్యాబ్ వాళ్ళు 110 మందిని తీసేస్తారు. నేను 140 మందికి ఉద్యోగాలు వేస్తే 110 మందిని పీకి పడేసింది కంపెనీ. 110 మందిని అంటే ఆలోచించండి. ఒక అన్నెసెసరీ ఫ్యాక్ట్ జరిగి. ట్రూ ఫ్రెండ్ అన్నవాడు స్వార్థం చూసుకోడు. ఎప్పుడు వాడు ఒకరిని హెల్ప్ అడగాడు. వాడు హెల్ప్ అడుగుతాడు, రియల్ అయితేనే వాడు హెల్ప్ అడుగుతాడు. ఈ కాలంలో ట్రూ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ లేదు. ట్రూ ఫ్రెండ్షిప్, ట్రూ హెల్పింగ్ నేచర్, ఓన్లీ 10% క్యాండిడేట్స్ ట్రూ ఫ్రెండ్షిప్, 10% క్యాండిడేట్స్ హెల్పింగ్ నేచర్ క్యాండిడేట్స్ ఉన్నారు. మిగతా 90% ఆఫ్ బోగ్గాళ్ళు ఉన్నారు. నేను ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది ఫ్యాట్స్. అందరు ఏదో గొప్పలు చెప్పుకునే వాళ్ళే, కానీ ఫ్యాట్గా వస్తే ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. నాకు ముగ్గురు ఉన్నారు. చందు, నాగరాజు KPHP, దాని తర్వాత హరీష్ మూలంగా ఈరోజు నేను బ్రతుకున్నా. ఎవరికి తెలియని ఇష్యూ, హరీష్ మూలంగా నేను బ్రతుకున్నా. MS ఉన్నదో హరీష్ గారు లేకపోతే నేను అయిపోయేవాడిని ఈ పాటికి. వాడు నాకన్నా వయసు వచ్చిన టు బి ఫ్యాడ్, తన శిష్యుడు, తనే నా దగ్గర ప్యాక్ వర్క్ నేర్చుకున్నాడు. IT ఇన్ఫర్మేషన్ ప్రకారం పనిచేస్తున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.